సో మరి మనం రీసెంట్‌గా చూస్తే వైఎస్ భారతిరెడ్డి గారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై, మరి అలాగే పరువు నష్టం కలిగించే పోస్ట్‌లపై కూడా లీగల్ నోటీసులు పంపించారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? వైఎస్ భారతి గారు ఆలస్యంగానైనా సరైన నిర్ణయం తీసుకున్నారు. అవును. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భారతి గారిని దూరంగా కానీ వారి నడకని పరిశీలిస్తే వారు చాలా ఓపికస్తురాలు. చాలా వరకు వాళ్ళ పాపాన వాళ్ళు పోతారులే అని నమ్మే వ్యక్తి. ప్రతి చిన్న విషయానికి స్పందించే మనస్తత్వం కాదు. వారు తన పనేంటో తాను చేసుకొని పోయేవారు. ఎక్కడ కూడా తన భర్త ఇంతకుముందు ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఇంకో మాజీ ముఖ్యమంత్రి గారికి కోడలు. ఇక్కడ అంత హై ప్రొఫైల్ పర్సనాలిటీ అయినా కూడా వారు ఎక్కడ ఆ జాడలు కనపడకుండా కుటుంబం, వారి వ్యవహారాలు, తనకు వచ్చినటువంటి కొంత ఎసులుబాటుతో వెంకటప్ప మెమోరియల్ స్కూల్ లాంటి స్కూల్స్ పేద విద్యార్థులకి సేవా కార్యక్రమాలు, కుటుంబము, వ్యాపారాలు ఇవి తప్ప ఇంకోటి పట్టించుకునే మనస్తత్వం కాదు. చాలా నిబ్బరంగా వారి పని వాళ్ళు చేసుకొని పోతుంటారు. రాజకీయాల్లో ఆమె చేసే పని ఒకటి, పులివెందుల ఎలక్షన్ జరిగినప్పుడు తన భర్త రాష్ట్రం అంతా తిరుగుతుంటాడు కాబట్టి తన భర్తకు ప్రతినిధిగా ప్రతి ఇంటికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా రాజకీయ ప్రత్యర్థులను విమర్శించరు. తమాషా ఏంటంటే ఆమె ఎప్పుడు రాజకీయాలు మాట్లాడరు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా తన భర్త ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, పులివెందులకు కూడా న్యాయం జరుగుతుంది, ఇది చెప్ప ప్రత్యర్థిని విమర్శించరు. అసలు ఎవరో మీలాంటి జర్నలిస్ట్ కుచ్చి అడిగితే ఏదో కొన్ని కామెంట్ చేస్తారు, స్పందించరు. అంత హుందాగా ఉండే మనస్తత్వం భారతి గారు. కానీ జగన్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, జగన్ గారు లేవనెత్తే అంశాలని సమాధానం లేకుండా వారి సతీమణి టార్గెట్ చేయడం ద్వారా ఇరిటేట్ చేయడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు కూడా ఒక మనిషి, ఎంత స్టబన్ గా ఉన్నా పదే ప్రతిరోజు ఏదన్నా టంగ్ స్లిప్ అయ్యి ఒక మాట అన్నారంటే ఓకే, అది కూడా అనకూడదు, అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక పథకం ప్రకారం భారతి గారిని టార్గెట్ చేసే పద్ధతులు చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భారతి గారు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అప్రాప్రియేట్ కరెక్ట్, కఠినమైనగానే వ్యవహరించాలి. ఇప్పటికే ఆలస్యం జరిగింది. భారతి గారు ఎక్కడ కూడా ఒకనొక ఇంటర్వ్యూలో వారు చెప్పిన మాట, ఎందుకంటే భారతి గారికి జనరల్ గా ఆమెకున్న మంచి పేరు ఏంటంటే ఆమె సహనానికి చాలా అసలు అద్దులే ఉండవు, అంత సహనంగా ఉంటారు, భూమికి ఉన్నంత ఓపుకున్న అంటారు. అట్లాంటి వ్యక్తి అయినా కూడా భారతి గారు ఎక్కడ కూడా భారతి గారు తొందరపడరు, చాలా ఓపికగా ఉంటారు. ఆ ఓపిక నీళ్ళు అలుసుగా తీసుకున్నారు. ఆమె ఏం పట్టించుకోదు, ఆమె పని చేసుకుంటుంది. మనం భారతి గారిని విమర్శిస్తుంటే జగన్ గారు ఇబ్బంది పడతారులే అనే ఒక వాతావరణంతో ఒక అలుసుగా తీసుకున్న పరిస్థితి. కాబట్టి భారతి గారు మనకు ఎందుకులే పట్టించుకోరు, వాళ్ళ రాజకీయాలు మామూలే, వాళ్ళ పాపన వాళ్ళు పోతారనే మనస్తత్వం ఉంది కదా, దీన్ని అలుసుగా తీసుకొని మనం ఏమన్నా మాట్లాడచ్చు, వారు పట్టించుకోరు. ఇక్కడ భారతి గారిని నిందలేయడం ద్వారా జగన్ గారిని టార్గెట్ చేయొచ్చు అని ఒక చీప్ టాక్టిక్స్ కి ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి. కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకోవడం మంచిది. వారు ఎప్పుడు కూడా కుటుంబ కార్యక్రమాలు, పిల్లలు, అదేవిధంగా వ్యాపార సమస్యలు, తనకు ఎసులుబాటు వచ్చినటువంటి ఆర్థిక అవకాశాలని వెంకటప్ప మెమోరియల్ స్కూల్ ద్వారా దాదాపు 2500 మంది విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఉచితంగా చదువులు, ఇంగ్లీష్ మీడియంలో బట్టలు, భోజనం అన్ని కలిపి చేసే ఒక అద్భుతమైన కాలేజీని పులివెందులో వాళ్ళు నడుపుతుంటారు. వాళ్ళు ఎక్కడ ప్రచారం కూడా చేసుకోరు, సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇట్లాంటి పర్సనాలిటీ వారు. రెండోది నిబ్బరం ఎక్కువ, బయట పడరు ఆమె. ఒకనొక సందర్భంలో మీలాంటి జర్నలిస్టు, మీరు రాజకీయ జీవితంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిగా మీరు ఎప్పుడన్నా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయో? భయపడితే ఎవరో ఏదో అనుకుంటారని మన పైన వచ్చే నిందల గురించి భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం లేదు, మనం ఏంటో మనకు తెలుసు అని చెప్తూ, మనం కూడా మనుషులే కాబట్టి ఒకనొక సందర్భం వచ్చినప్పుడు పెయిన్కి కూడా అర్థం ఉంటుందని తన భర్త జైల్లో ఉన్న 16 నెలలు అనేది ఊపిరి సలపనటువంటి ఇబ్బంది పడ్డాను అని చెప్పారు. అంటే వారికి కూడా ఒక ఎండ్ ఉంటుంది, వాళ్ళ హద్దుకు కూడా ఉంటుంది. ఆ హద్దులు వీళ్ళు చెరగొట్టారు. దాంతో భారతి గారు ఇప్పటికైనా రైట్ స్టెప్ తీసుకుని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న బలహీనత ఏంటని పట్టించుకోరు. వాళ్ళు ఎన్ని కేసులు పెడుతున్నారు మీ పైన, రాజకీయ ప్రత్యర్థులు. మీరు కూడా తప్పు చేసినప్పుడు ఊరికే పెట్టమని చెప్పండి, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కేసులు పెడితేనే. అంటే ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారి పైన రెండు పత్రికలు పదే విమర్శలు చేశాయి. ఆదాని గ్రూప్ వాళ్ళకి సంబంధించి సెకీ ఒప్పందానికి సంబంధించి వచ్చినప్పుడు వారు 500 కోట్లు తీసుకున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు విరుడుగా ఢిల్లీ కోర్టులో 50 కోట్లు పరువు నష్ట దావా వేశాడు. ఆ రోజు నుంచి ఆ పత్రికలో ఆ వార్త రాయట్లేదు. కాబట్టి లీగల్ ఫైట్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఇప్పటికే ఆలస్యమైంది, ఇప్పటికైనా సరే వారు ఆ నిర్ణయం తీసుకున్నందుకు వారు కూడా భారతి గారు ఎప్పుడు కూడా స్టబన్ డెసిషన్ ఎట్లా తీసుకుంటారు, సమ్ ఎక్స్కో సమ్ వైకో ఈ పేరుతో బతికే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఇవాళ నోటీస్ అని డైరెక్ట్ గా గూగుల్ కి యూట్యూబ్ కి ఇవ్వడం ద్వారా మేజర్ గా ఛాలెంజ్ గా తీసుకున్నారు. అంటే మూలాలతోనే వెళ్ళారు, ఎవరో చీప్ టాక్టిక్స్ గా చేసే వాళ్ళు జోలికి వెళ్లకుండా వెళ్ళారు. ఖచ్చితంగా ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా భారతి గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మహిళలు, సామాజిక స్పృహ కలిగిన వారు వారికి ఖచ్చితంగా సపోర్ట్ గా నిలబడతారు, నిలబడాల్సిన అవసరం కూడా ఉంది.